ఎమ్మెల్యేలు అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే బాగా హైలైట్ అవుతుంటారు. అప్పట్లో వైసీపీలో గూడా ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం ఎమ్మెల్యే ఆయన మొత్తం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరగడం బాగా హైలైట్ అయ్యారు ఆయన సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలుప్పూడి ఆయన ఆ స్థాయిలో హైలైట్ అవ్వలేదు గానీ, ఈయన కూడా ఏదో ఆయనకి తోచింది చేస్తున్నారో లేదంటే హానెస్ట్‌గా ముందుకెళ్తున్నారు అనుకోవాలో, ముక్కుసూటిగా వెళ్లి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు అనుకోవాలో, లేదు అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో ఏదో ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నాడు ఆయన. అది మళ్ళీ వైరల్ అవుతుంది. వరుసగా ఇది ఇప్పుడు తాజాగా రెండోదంట వరుసగా. అది కూడా ఏంటి మొన్న బడ్జెట్‌కి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో వైసీపీకి సంబంధించిన నాయకుని కూడా పిలిచారట. దాని మీద ఓకే. మరి ఆయన అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలా చేశారు అని అభిమానించే వాళ్ళు, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదు లేదు ఈయన పార్టీకి విరుద్ధంగా రూల్స్‌కి వ్యతిరేకంగా వెళ్తున్నారు అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఏంటి అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీల్లో రాజకీయంగా ఇమడలేరా? లేదు కొలుగుపూడి ఏమన్నా ఆయన డిఫరెంట్‌గా ఎందుకంటే ఆయన ఉద్యమక నేపథ్యంలో వచ్చిన వ్యక్తి కాబట్టి, అప్పుడు అమరావతి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఈయనకి ఇంకా రాజకీయాలు అలవాటు అవ్వలేదా? చేత కాలేదా? అందుకే ఇలా చేస్తున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే ఆ మధ్యన చాలా వివాదాలే. ఓకే. ఇంక ఏదో ఒక వివాదం వస్తుంది కదా అని ఈయన గురించి చర్చలు తగ్గినాయి. కానీ మళ్ళీ ఈ మధ్యన వాట్సాప్ స్టేటస్‌లో ఆయన ఉన్నట్టు చెప్పుకుంటూ మొన్న కూడా లోకేష్ గారి ఎమ్మెల్యేలు అందరితో ఫ్యామిలీలతో భేటీ అయినప్పుడు ఈయన కూడా వెళ్ళారట. ఏమి లేదని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ కట్ చేస్తే ఆయన మళ్ళీ మరొక స్టేటస్ పెట్టడం. అంటే ఆ వివాదాలేమి సమసిపోవట్లేదు అనుకోవాలా? లేదంటే ఈయన ముక్కుసూడితనం ఏదో బోడాతనంతో వెళ్ళిపోవడం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటున్నారు అనుకోవాలా? ఎలా చూడాలి? అంటే ప్రాక్టికల్‌గా తటస్థుల్ని రాజకీయాల్లోకి రావాలని తీసుకొచ్చినటువంటి మనస్తత్వం తెలుగుదేశాన్ని ఫ్రమ్ ద బిగినింగ్. చంద్రబాబు గారు 99లో మనం అబ్జర్వ్ చేస్తే విజయ రామారావు గారు లాంటి వాళ్ళని తీసుకురావడం కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారికి ఆ తర్వాత మద్దతు కూడా ఇచ్చారు కదా. మద్దతు ఇవ్వడం వల్లే కదా గెలిచింది జయప్రకాష్ నారాయణ గారు 2009లో. అట్లాగే అంటే ఒక సొసైటీలో ఇప్పుడు వాళ్ళ సలహాదారుల కిందన పెట్టినటువంటి వాళ్ళు రాజకీయం కాదు కదా. మన చాగంటి గారు లేకపోతే ఈయన ఆరోగ్యానికి సంబంధించి చేస్తుంటారు మంత్రి సత్యనారాయణ, వీళ్ళు సలహాదారులుగా పెట్టింది. అంటే సొసైటీలో ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ కాస్త సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకురావడము లేదంటే సలహాలకు తీసుకోవడం అన్నటువంటి సిస్టమ్ని తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ అవలంబిస్తుంది. చంద్రబాబు గారికి మొదటి నుంచి అది అలవాటు ఉంది. అయితే అది తర్వాత పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు. మీరు అలా తీసుకొస్తే మేమేమో దశాబ్దాల తరబడి కష్టపడతాం పార్టీకి, మీరు తటస్థుల్ని తీసుకొచ్చి మానెత్తిని రుద్దుతున్నారు, వాళ్ళని గెలిపించమని మానెత్తిని ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు గెలిపించాక వాళ్ళ పదవి అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయరామారావు గారు మంత్రిగా చేశాడు, ఆ తర్వాత తెలుగుదేశానికి ఏమైనా పనికి వచ్చాడు ఆయన? లేదు. ఇవాళకి వాళ్ళ వైపు నుంచి ఏమైనా ఉందంటే లేదు. ఇట్లాగ అప్పట్లో తటస్థులుగా తెచ్చినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు రాజకీయాలు. కానీ అలా రాజకీయాల్లో కొనసాగిన వాళ్ళు చెన్నుసాంబశివరావు గారు ఉన్నారుగా, ఇప్పుడు జనసేనలో ఉన్నారనుకుందాం. ఒకప్పుడు ఆయన నాసాలో పనిచేస్తున్నటువంటి ఆయన రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో చంద్రబాబు గారు తటస్థ మనస్తత్వంతో ఆయన తన పదవిని వదులుకుని వచ్చాడు ఇక్కడికి. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఆయనకి తగిన విలువ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి ఇటు వాళ్ళకి సమస్య ఉంది, వీళ్ళకి సమస్య ఉంది. ఇలాంటి తటస్థుల వల్ల మాకు ఓట్లోకి ఏదేమీ లేదన్నది పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఫీల్ అవుతారు. పార్టీలోకి మమ్మల్ని ఏమో ఏదో దేశ సేవ అని చెప్పి పిలిచారు, వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేశారని వాళ్ళు ఫీల్ అవుతారు. రాజకీయం వేరు, మేధావిత్వం వేరు. ఈ రెండిటికి పెద్ద తేడా ఉంది. మేధావులు రాజకీయాల్లో పనికిరారు. దానికి సాక్ష్యం జయప్రకాష్ నారాయణ గారు. లేదా దేశవ్యాప్తంగా కూడా బలమైనటువంటి ఇప్పుడు కిరణ్ బేడి లాంటిది బీజేపీ తరఫున కుదిరింది తప్పించి ఆవిడని ప్రజలు ఎన్నుకోలా. మనం అబ్జర్వ్ చేస్తే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పోటీలు చేశారు, కొంతమంది అయ్యారు కూడా. రాజకీయం అలవాటైన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ, రాజకీయం ఆయన ఇంతకుముందు వాస్తవంగా విజయవాడ పోలీస్ కమిషనర్గా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణని ఆప్ట్ చేసుకున్నారు. తెలంగాణలో డీజీ స్థాయిలో రిటైర్ అయ్యారు ఆయన. అయ్యి బీజేపీలో చేరారు ఆయన. బీజేపీలో చేరి చిట్ట చివరిలో ఉన్నట్టు బాపట్ల తరపున తెలుగుదేశం టికెట్ తీసుకున్నారు. నందిగం సురేష్ మీద గెలిచేశారు భారీ మెజారిటీతో. ఇవాళ మన ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇది. ఈయనేంటి వాస్తవంగా మంచి అనలిస్టు,
మొట్టమొదట్లో ఆ, మన నా డిబేట్లకు కూడా అటెండ్ అయ్యేవారు ఆయన. ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నటువంటి వ్యక్తిగా అవును, నేనే అవును. పిలిచాను ప్రైమ్ 9లో ఉన్నప్పుడు మొదట్లో. అవును. ఉమ్. చక్కగా అంటే ఆ పార్టీకో ఈ పార్టీకో అని కాకుండా ఏ పార్టీ తప్పు చేసినా కరెక్ట్గా అనాలిసిస్ చేసే కొద్ది మందిలో ఆయన ఒకటిగా ఉండేవాళ్ళు, న్యూట్రల్ అనలిస్టులుగా. అది. ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్ట్ అనలిస్టు వాళ్ళు ప్యూర్లీ బీజేపీని ద్వేషిస్తారు, అవును. ఇంకోళ్ళు తెలుగుదేశం అనలిస్టు వాళ్ళు ప్యూర్లీ వైసీపీని ద్వేషిస్తారు, కొంతమంది వైసీపీ అనలిస్టు వీళ్ళు ప్యూర్గా తెలుగుదేశాన్ని ద్వేషిస్తారు. ఉమ్. ఇట్లాగా ద్వేషాలతో కూడినటువంటి అనలిస్టులుగా కాకుండా న్యూట్రల్గా, అది తెలుగుదేశం తప్పు చేసినా తప్పు చెప్తారు, వైసీపీ తప్పు చేసినా తప్పు చెప్తారు, జనసేన తప్పు చేసినా తప్పు చెప్తారు. అట్లాగే ఎవరిదైనా తప్పు తప్పే, రైట్ రైట్ అనే వాళ్ళలో ఒకడు ఆయన ఆ రోజున అనలిస్ట్గా. ఉమ్. ఆయన చాలా రోజులు అట్లా పార్టిసిపేట్ చేశారు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా డిబేట్లోనే మొదటగా రివోల్ట్ అయింది ఆయన. ఎప్పుడు? అమరావతి రాజధానిని తీసేశాక, 3 రాజధానులను ప్రకటించాక, అమరావతిలో కేవలం శాసన రాజధాని అన్నాక, అప్పటి నుంచి జగన్ను విభేదించారు ఆయన పూర్తిగా. జగన్ని అంతకుముందు ఆయన సమర్థించుకొచ్చేవాడు కూడా, ఆయన చేస్తున్న ఏది సచివాలయాలు అట్లాంటి వ్యవస్థలు. ఉమ్. ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చిందో అప్పటి నుంచి అమరావతిని వదిలేయడం అనేది ఆయనకి నచ్చలేదు. ఉమ్. దానికి అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకి భూమి ఉండటం వల్ల కావచ్చు, లేదంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మంచి జరుగుతుంటే చెడగొడుతున్నాడు అన్న కోపం వచ్చిన విద్యావంతుడిగా కావచ్చు, ఆయన పూర్తిగా ఆగ్రహించారు జగన్ మీద. అప్పటి నుంచి విరుచుకుపడడం ప్రారంభించారు. ఉమ్. ఉద్యమంలో తను భాగం కాదు, వన్ ఆఫ్ ద లీడర్ అయ్యాడు ఆయన. ఉమ్. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉంది, ఎనలిస్ట్గా కూడా చేసున్న అనుభవంతో చక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. అందరి దృష్టి ఆకర్షించారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా గుర్తించారు ఆయన. ఉమ్. ఉమ్. తర్వాత ఎలక్షన్ అయిపోయాక లెక్క చూస్తే ఎలక్షన్కి ముందు కొంతమందికి అకామిడేట్ చేశారు వీళ్ళు, ఉమ్. ఎలక్షన్ అయ్యాక కొంతమందికి అకామిడేట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ లేకపోతే ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీని ద్వారా వచ్చినటువంటి వాళ్ళే, ఉద్యమం కారణంగా పదవులు పొందినటువంటి వాళ్ళు. ఆయన బాలకోటయ్య గారు ఏదైతే ఎనలిస్ట్గా ఉంటారో, ప్లస్ ఆయనకి ఏదో బోర్డు ఇచ్చారు, కార్పొరేషన్ ఇచ్చారు ఆయనకి. ఉమ్. ఉమ్. అట్లాగా కొంతమందికి తర్వాత పదవులు ఇచ్చారు. ముందు పదవులు పొందినటువంటి, ముందు సీటు పొందింది ఈయన ఉమ్. దాంట్లో. అది కూడా తిరువూరు, ఒకప్పుడు నల్లగట్ల స్వామిదాస్ అడ్డా అనేవాళ్ళం మేము. అది తిరువూరు అనే పేరు వినగానే నల్లగట్ల స్వామిదాస్ గుర్తుకొచ్చేవాడు మాకు. ఉమ్. పారిశ్రామికవేత్త, దళిత సామాజిక వర్గం నుంచి మంచి సక్సెస్ అయినటువంటి ఆయన. ఉమ్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కోనేరు రంగారావు ఎంటర్ అయ్యాక అక్కడ విజయం ఆయనది అవుతా వచ్చింది. కోనేరు రంగారావు తర్వాత వాళ్ళ అమ్మాయి ఉమ్. తాంతియా కుమారి. ఆ తర్వాత తెలుగుదేశం అక్కడ సైలెంట్ అయిపోవచ్చింది. స్వామిదాస్ ఆ తర్వాత కూడా ఉన్నారు పాపం, ఉమ్. కానీ కంటిన్యూ కాలేకపోయారు. ఇది వీళ్ళు ఇచ్చారు ఆపర్చునిటీస్, కుదరల. ఉమ్. ఇక కంటిన్యూగా అది అటు కోనేరు కూతురు కాంగ్రెస్ తరపున 2 సార్లు అయ్యారు, ఆ తరపున వైసీపీ కొట్టింది వరుస పెట్టి 2 సార్లు కూడా. దాంతో ఇక తెలుగుదేశంకి 20 సంవత్సరాలు లేకపోతే ఏమైపోతుంది, పార్టీ కకావికలం అయిపోయింది ఓ రకంగా. ఉమ్. ఆ మూమెంట్లో ఎవరో ఒకళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన దొరికారు వాళ్ళకి. ఉమ్. ఓ పర్ఫెక్ట్గా అడుగు ముందుకేశారు అక్కడ. ఉమ్. అందులో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఈయనకి ఇవ్వడం సీటు. ఈయన అంతకుముందు ఏంటి, స్టూడియోలో కూర్చుని మాట్లాడే మనిషి, ఉద్యమాల కారణంగా జనంలో తిరగడంతో అవగాహన వచ్చింది, అనుభవం వచ్చింది. ఉమ్. ఆ తర్వాత స్టేజీకి వచ్చేటప్పటికి ఒక అవగాహన పూర్తిగా వచ్చింది, ఇది రాజకీయాల మీద. ఉమ్. అద్భుతమైన విజయం తిరువూరులో ఉమ్. తెలుగుదేశానికి లభించినటువంటిది. ఉమ్. తర్వాత అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం, ఇప్పటికి కూడా ఏదో రాచరికపు పోకడలు పోడు, అందరితో కలుస్తాడు ఆయన. అవును. కాకపోతే ఆకాంక్షలే పెద్ద సమస్య. ఉమ్. కార్యకర్త తను సంపాదించుకోవాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఇబ్బంది పడి ఉన్నాడు. 20 ఏళ్ల నుంచి పార్టీ నుంచి పైసా లేదు, తన రూపాయి ఖర్చు పెట్టుకున్నటువంటి కార్యకర్త సంపాదించాలనుకుంటున్నాడు. పార్టీ కూడా అట్లా సంపాదించుకోమని చెప్తోంది అక్కడ. ఓ పక్కన బయటికి చెప్తారు, మద్యం మీద మీరు ఎవరు తప్పు చేయొద్దు, బెల్ట్ షాపులు, ఇసుక తప్పు చేయొద్దు, అమ్ముకోవద్దు, ప్రజలకు బాధ్యతగా ఉండాలి, ఇవి చెప్తూనే ఉన్నారు బాబు గారు. దాంతోపాటు అక్రమాలు చేస్తే తాట తెస్తా అని కూడా చెప్తూనే ఉన్నారు. చర్య తీసుకోండి అని అధికారులకు ఆదేశిస్తూనే ఉన్నారు మీటింగుల్లో.
ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని వదిలేయమని, ఇది బయట మిగతా ఓటర్ల కోసం ఇది నడుస్తుంది. ఇతను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇతనికి పర్సనల్గా చెప్పరు కదా, విషయం అర్థం చేసేసుకోవాలి. దానికి తోడు ఏమైపోయిందంటే కేసినేని నానికి కేసినేని చిన్నికి ఒక తేడా ఉంది. కేసినేని నానినేమో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల మీద తనకు ఆధిపత్యం కావాలని కోరుకున్నాడు. తను కోరుకున్నటువంటి వాళ్ళు అక్కడ సీట్లు ఇవ్వాలని కోరుకున్నాడు. చంద్రబాబు గారు ఇవ్వకపోవడం వల్ల ఆయన బయటికి పోయాడు, విభేదించాడు, కామెంట్లు చేసేవాడు. కేసినేని చిన్ని పార్టీ లాయలిస్టులు, ఆయన కోరుకున్న వాళ్ళు అందరూ కూడా రాలేదు ఆయనకు కూడా. ఇప్పుడు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరిని ఆయన కోరుకుని ఉంటాడా? లేదు. కానీ పార్టీ పెట్టగానే సర్దుకున్నాడు ఆయనతో. బోండవమ్మ అని పార్టీ పెట్టగానే సర్దుకున్నాడు ఆయన. అట్లాగే నందిగామ పార్టీ పెట్టగానే సర్దుకున్నాడు ఆయన. అయితే వీళ్ళందరి దగ్గర ఇతని ఆధిపత్యం కుదరదు. ఇది బోండవమ్మ మీద ఈయన పెత్తనం చేయగలుగుతాడా చిన్ని? సుజనా చౌదరి మీద ఈయన పెత్తనం చేయగలుగుతాడా? వసంత కృష్ణ ప్రసాద్ మీద ఈయన పెత్తనం చేయగలుగుతాడా? వాళ్ళకి పెద్దరికపు గౌరవం ఇస్తున్నాడు ఈయన. బట్ వీళ్ళ మీదన కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నందిగామనం లేకపోతే ఇక్కడ తిరువురు ఇట్లాంటి చోట్ల అక్కడ క్లాష్ వస్తుంది. ఇతను ఏంటంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ ఈ పార్టీ లాయల్టీ రాజకీయం అవగాహన లేనటువంటి వ్యక్తి. అది ఇక్కడ సమస్య అవుతుంది. దానివల్ల ఎదురవుతున్న సమస్య ఇక్కడ. అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో రాకుండా విశ్లేషకులుగా ఉంటేనే బెటర్ ఏమో, వచ్చి అనవసరంగా ఇరుక్కున్నారేమో. అంటే బేసిక్గా ఒకటి రాజకీయం అనేటటువంటిది రుచి చూశారు. ఇప్పుడు దళిత బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లోకి రావడాన్ని ఎంకరేజ్ చేయాలా, ప్రోత్సహించాలి. కాకపోతే పార్టీ లాయల్టీకి దీనికి మధ్యన ఉన్నటువంటి గ్యాపే ఆయన్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను పార్టీకి లాయలు, కేసినేని చిన్నికి కాదు కదా అంటాడు. కానీ పార్టీ కేసినేని చిన్నికి ఇస్తున్న గౌరవంతో ఇతన్ని చూస్తుందా? చూడట్లేదు. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఒక పిల్లల పట్ల కాస్త ఎక్కువ ప్రేమ చూపెడతారు తల్లిదండ్రులు. ఎందుకని అంటే రీజన్ అదే. ఏది ఆ పిల్లవాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. వాడు మంచి ఉద్యోగం చేస్తున్న పిల్లోడు, ఐఏఎస్ చదువుతున్న పిల్లోడు, నేను 10th క్లాస్ తప్పిన పిల్లోడిని ఒకే రకంగా చూస్తారా? లేదు. ఒక పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి కోట్లు సంపాదిస్తున్నాడు, ఇంకో పిల్లోడు షాప్లో గుమస్తాయి చేస్తున్నాడు, సమానంగా చూస్తారా తల్లిదండ్రులు? అంటే చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళల్లో గిల్టీనెస్ కాన్షియస్నెస్ అయితే ఉంటుంది, గిల్టీ కాన్షియస్నెస్ అయితే ఉంటుంది. వాళ్ళు నిజంగా సరిగ్గా చూసినా వీళ్ళకి అలా అనిపించదు. బేసిక్గా అయితే తల్లిదండ్రులకు ఆ ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ రాజకీయాల్లో తల్లిదండ్రులాగా ప్రవర్తించరు కదా. ఇప్పుడు కేసినేని చిన్ని అపర కోటీశ్వరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లస్ ఇవాళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ వ్యవహారాలు ఎన్ని చక్రాలు తిప్పుతాడు ఆయన. లోకేష్కి సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్టు, ఆ విమానాశ్రయం, ఈ ప్రపోజల్స్ అన్నీ ఓకే చేయించింది అతనే కదా, వెంటబడుతోంది. అతనికి బాగా యాక్సెస్ ఉంది లోకేష్ దగ్గర, ఇతనికి యాక్సెస్ లేదు. ఆ విధమైనటువంటిది సార్ ఒకటి కాబట్టి ఉంటుంది. ఒక రకంగా ఇప్పుడు కొలుకుపూడి లాంటి ఎమ్మెల్యేలు చూసినప్పుడు వీళ్ళు ముక్కుసూటిగా వెళ్ళిపోతున్నారు అని అనుకోవాలా, పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ తప్పుతున్నారు అనుకోవాలి? పార్టీ లైన్ దాటడం అయితే నిజం. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు. ఇదివరకు రఘురామకృష్ణరాజు పార్టీ విధానానికి వ్యతిరేకమే కదా అతను మాట్లాడింది. అవును. అతన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేసింది. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే తెలుగుదేశంలో రఘురామకృష్ణరాజు ఆయన. అలాగే పాపం ఈయనకి ఎవరో సపోర్ట్ చేయట్లేదు. మరి అలా అయితే మీడియా లేదు కదా వీళ్ళ చేతిలో, సాక్షి వాళ్ళు రాస్తున్నారు కదా. రాజుగారికి వచ్చిన సపోర్ట్ ఈయనకి లేదు మీడియాలో. నేను అనేది సాక్షి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు కదా, వీళ్ళకి మీడియా లేదు, పేపర్ ఛానలే ఉంది. వాళ్ళకైతే బయటకు వచ్చి రచ్చబండ ఇలాంటి ఏం చేయట్లేదు. అది తేడా. చేస్తాడేమో ఇప్పుడు, అంటే వీళ్ళకి కూడా ఇప్పుడు అదే ప్రాబ్లం. ఆయన బయటికి ఏ సస్పెండ్ చేశారంటే అది చేస్తాడు రేపటి నుంచి. ఒక్కటి ఖాయం, ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకోవాలి. ఎందుకంటే టికెట్కి సచిన ఇవ్వరు ఆయన, నో డౌట్. భవిష్యత్తు ఉంటుందా సార్? భవిష్యత్తులో బయటకు వచ్చి ఇండివిజువల్ గా నగ్గే అంత కెపాసిటీ ఉంటుందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు బయటికి వెళ్తే తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? అవును, కోటన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదా?
ఉమ్. శ్రీదేవికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? అంటే వాళ్ళంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు, కొలుకుపూడికి ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇప్పుడు కదా, ఇదే ఫస్ట్ శ్రీదేవి టైం కూడా ఆయన. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆవిడ కాదు కదా, ఉమ్. డాక్టరు. అవును. తర్వాత కోటంరెడ్డి అంతకుముందు సామాన్యుడే కదా, ఉమ్. వైసీపీ ఇచ్చింది, కాదనుకున్నప్పుడు టీడీపీ ఇచ్చింది. ఉమ్. ఇంకోటి, రేపు రాబోయే రోజుల్లో సీట్లు భారీగా పెరుగుతాయి, 225 అవుతాయి. అది అవును. ఎస్సీ ఎస్టీ సీట్లు భారీగానే పెరుగుతాయి. ఉమ్. కాకపోతే ఇతనికి కూటమిగా ఉంటే కూటమిలో అవకాశం రాదు. అది. కూటమి కాదనుకోండి రేపు బీజేపీ తరఫున జనసేన తరఫున రావచ్చు, ఉమ్. లేదా వైసీపీకి అక్కడ ఎవరు లేరు అనుకుంటే వైసీపీకి ఇవ్వచ్చు. అవును. అవును. ఏమైనా జరగచ్చు అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీని ఏమైనా ఇరుకురు పెడుతుందా కొలుకుపూడి వ్యవహారం? ఎంపీ కేసు సహజం కదా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వలన ఎట్లయితే వైసీపీ ఇబ్బంది పడిందో, ఇతని వల్ల తెలుగుదేశం అట్ట ఇబ్బంది పడుతుంది. కాకపోతే కొంత మీడియాని కంట్రోల్ చేయగలరు కాబట్టి కంట్రోల్లో ఉందంటే. రైట్. చూద్దాం మొత్తం మీద కొలుకుపూడి తీరు మారుతుందా, లేకపోతే పార్టీ ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందా? ఆయన మాత్రం నాకు నచ్చిన దారిలో నేను వెళ్తాను అన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి అయితే ఉంది. దాని మీద రాజకీయంగా ఏమన్నా నిర్ణయాలు ఉంటాయి భవిష్యత్తు, లేదంటే ఇలాగే కంటిన్యూ అయిపోతారా చూద్దాం.